లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. యూట్యూబ్ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుజున్నతే కుంకుమారాగశోణే పుండ్రక్యుభాజాంబుజపుష్పపాదాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతు ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి 2025వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి, మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఏ విధమైనటువంటి దేవతార్థనలు చేస్తే బాగుగా ఉంటుంది, ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. మరి వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరంలో ఏ విధమైనటువంటి గోచార పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి స్థితిగతులు ఏమిటి, వాటి పరిహారాలు ఏమిటి అనేటువంటిది వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి వృశ్చిక రాశి వారు అవుతున్నారు. ఈ యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే సాధు సత్పురులను పూజించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వారు, మంచి అందమైనటువంటి దేహం కలిగినటువంటి వారు, బలమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారు, తల్లిదండ్రులను గురువులను విడిచిపెట్టిన వారు, అలాగే ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు, అనారోగ్య బలుగా చెప్పుకోవచ్చును, రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులుగా మేము చెప్పుకోవచ్చు, శీఘ్రమైనటువంటి కోపం అధికంగా కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. అలాగే వీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. క్రీడా రంగంలో మంచి నైపుణ్యం ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుందని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. అలాగే ఇక వీరికి ముఖ్యంగా గురుగ్రహ స్థితి అనుకూలంగా రీత్యా గనక ఈ వృశ్చిక రాశి వారికి గనక చూసుకున్నట్లయితే, మరి ముఖ్యంగా గనక వృశ్చిక రాశి వారికి గనక గమనించినట్లయితే విద్యాపరమైనటువంటి ఆటంకములు చాలా ఎక్కువగా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే అనుకోని నీలాపనిందలు అనేటువంటిది పడడము, బంధువులు శత్రువులుగా మారడము, అలాగే స్నేహితులు అనేటువంటిది వారు ఎవరైతే ఉన్నారో మన ద్వారా లబ్ధి పొంది మనల్ని చెడుగా మరి పడాట్లు పడేటటువంటి చేయడం జరిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే తీవ్రమైనటువంటి కోపోద్రికులు కావడము ఈ రాశివారు, అలాగే చేసేటువంటి పనులలో తీవ్రమైనటువంటి ఆటంకాలు ఈ వృశ్చిక రాశి వారికి కలుగుతున్నాయి ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరంలో అని చెప్పి చెప్పుకోవచ్చును. అలాగే ఇక శనేశ్వరుడు కూడా గనక చూసుకున్నట్లయితే వీరికి 4వ స్థానంలో సంచారం పూర్వకంగా వాతశూల మనస్తాపం జ్ఞాతివాస కలాపకం ప్రసూతి దేహ పీడంచా సూర్యపుత్ర చతుర్థ స్థానకేశనవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా అనుకున్నటువంటి పనులు అనుకూలించకపోవడం, వివిధ రంగాలలో ఉన్నటువంటి వారికి తీవ్రమైనటువంటి నిరాశ,
ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో రాకపోవడం, అనారోగ్య పాలు కావడం, అలాగే విద్యార్థులు ఆశించినటువంటి స్థాయిలో ఉత్తీర్ణత శాతం రాకపోవడం, అలాగే అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఏర్పడడం ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా కలిగేటువంటి సూచనలు అని చెప్పుకోవచ్చును. అయితే ఈ వృశ్చిక రాశి వారు భయాందోళన చెందకుండా చక్కగా ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి మంగళవారంను కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ అలాగే వృశ్చిక రాశి నాథుడైనటువంటి కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతి మంగళవారం పఠిస్తూ కుజుడికి ప్రీతికరమైనటువంటి ఎరుపు రంగు గల పూలతో స్వామివారిని అర్చించి ఆవు నెత్తో ఎర్రతో దీపారాధన చేయండి. అలాగే ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ ప్రాంగణంలో ఎరుపు రంగు గల దుస్తులు, పళ్ళు కానివ్వండి, కందులతో కూడినటువంటి ఏదైనా ప్రసాదం కానివ్వండి బ్రాహ్మణులకు, పేదలకు, బంధువులకు దానం చేయండి. విధంగా చేయడం పూర్వకంగా వృశ్చిక రాశినాథుడైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే తప్పకుండా విడకుండా శివుడికి అభిషేకం అనేటువంటిది చేసుకోవడం, శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం పూర్వకంగా చాలా ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు. అలాగే ఈ రాశివారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం నారాయణాయ నారసింహాయ నమః అనేటువంటి నామాన్ని ఈ వృశ్చిక రాశి వారు ప్రతినిత్యం పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం. మనకు ముఖ్యంగా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అందరూ కూడా విశేషంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో ఏమిటి? ఉద్యోగం, వ్యాపారము, అలాగే వివాహము, దాంపత్యము, సంతానము, విద్యాభివృద్ధి. వీటి నిమిత్తము చాలామంది కూడా ఏమిటి విశేషంగా వీటి రీత్యా చాలా బాధపడుతూ ఉంటారు. అయితే మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా మనము ఏ విధమైనటువంటి కొన్ని మంత్ర జపానుష్ఠానము చేత మనకు యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తప్పకుండా అందరూ కూడా ఇంట్లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా చక్కగా పాలవెల్లి అలంకరణ చేసుకోవడం, గణపతికి చక్కగా ఆవాహన చేసుకోవడం, షోడశోపచార పూజ రీత్యా చక్కగా మంచి నైవేద్యములు, నీరాజన మంత్రపుష్పాలు స్వామికి నివేదన అన్నీ కూడా సమర్పించి చక్కగా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వరకు ఏమిటి చేసేటువంటి పరిహారం ఒకటి చక్కగా చెప్తాను వినండి. ఓం కార్యసిద్ధి గణపతయే నమః. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీరు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన వినాయక చవితి రోజు చేసుకొని 9 రోజులు కనుక ఉంచినట్లయితే ఇంట్లోనే చక్కగా దూర్వములు అంటే గరికెలతో ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ 108 మార్లు గరికెలు ఆ కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ గణపతికి సమర్పించండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇలా ఇంట్లో వీలు కుదరని పక్షంలో
బయట చాలా మండపాలు పెడుతూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును. అలాగే విశేషంగా మరి 9వ రోజున గణపతికి చక్కగా దూర్వాయుగ్మములతో అంటే గరికెలతో చక్కగా మాల అలంకరణ చేసి స్వామివారికి మాలగా వేసేసి కుడుములు ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం స్వామివారికి సమర్పించండి. ఏమిటి? ఉద్యోగ ప్రాప్తికై చేసేటువంటి వారికి ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యం అంటే ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, అంటే మన కార్యం ఏదైనా సరే సిద్ధించాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా సిద్ధిస్తుంది. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటే ఈ 9 రోజులను కూడా చక్కగా దూర్వాయుగ్మలు స్వామివారికి సమర్పించి అంటే గరికెలతో సమర్పించి చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. ఇక ఏమిటి? ఇంకొకటి ఉంది. ఏమిటి? అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలతో చాలా కూడుకొని ఉంటారు. వీరికి అప్పుల బాధలు నెరవేరవు. ఏంటి మరి దీనికి నివారణోపాయం అని కనుక చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా ప్రతినిత్యం కూడా గణపతిని నిత్యం ఆరాధన చేసుకుంటూ శ్రీ గణేశ రుణం చింది చింది, శ్రీ గణేశ రుణం చింది చింది అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా మరి విశేషంగా ఏమిటి 108 పర్యాయములు పఠిస్తూ చక్కగా స్వామివారికి గరికెలు సమర్పించి ఉండ్రాళ్ళు సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇక సంతాన ప్రాప్తికై చాలామంది ఈ కలియుగంలో చాలామంది భార్యాభర్తలు చాలా బాధపడుతూ ఉంటారు. వారికి చక్కగా ఏమిటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఓం పుత్ర గణపతయే నమః, ఓం పుత్ర గణపతయే నమః అనుకుంటూ వంశాభివృద్ధికై చక్కగా ఆ 9 రోజుల పాటును కూడా చక్కగా గరికెలు స్వామివారికి సమర్పించండి, ఉడుములు కుండ్రాళ్ళు సమర్పించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అలాగే విశేషంగా మీకు కుదిరినట్లయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి విశేషంగా ఒకసారి గణపతి హోమం నిర్వహించినట్లయితే సకల విఘ్నములు కూడా అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు. కాబట్టి విశేషంగా ఈ రోజులలో మరి వినాయక చవితి పర్వదిన సందర్భంగా భక్తాగ్రేసులందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు తప్పక పాటిస్తారని అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి నమస్కారం చేస్తూ సర్వే జన సుఖినో భవంతు.